సుప్రభాతం. ఒకప్పుడు ఇలా పూజలు పురస్కారాలు, గుళ్ళు గోపురాలు, చీర సారె, కట్టు బొట్టు వంటి సంప్రదాయాలతో భారతీయ సంస్కృతి విలసిల్లేది. చిన్న పెద్ద, తల్లి తండ్రి, గురువు దైవం అనే భావాలతో పరిమళించేది. కానీ నేడు పబ్బులు, క్లబ్బులు, నైట్ పార్టీలు, మిడ్ నైట్ పార్టీలు, రేవ్ పార్టీలు, మందు, డ్రగ్స్, హుక్కా పక్క, ఇక పొట్టి పొట్టి డ్రెస్సులు, కిక్కురేపే కటింగులు, రెచ్చగొట్టే స్నేహాలు, ఆడ మగ కలిసి తిరగడం, కలిసి స్మోక్ చేయడం, కలిసి మందు కొట్టడం, డ్రగ్స్ తీసుకోవడం, ఆ మత్తులోనే బలైపోవడం. ఈ సంస్కృతి ఏ ఏ పర్యవసానాలకు దారితీస్తుందో రోజూ పేపర్లలో, టీవీలలో చూస్తూనే ఉన్నాం. కొత్తగా పెళ్లి చేసుకున్న ఈ జంట ఆనందంగా గడపడానికి సిటీ అవుట్కట్స్ లో ఉన్న ఈ అడవిలోకొచ్చింది. రే, హనీమూన్ కపుల్కి ఫోన్ చేయకూడదురా. అయినా ఇక్కడ సిగ్నల్స్ రావట్లేదు, ఫోన్ కట్ చేయి. పెళ్ళైన తర్వాత ఇంత అందమైన ప్లేస్ కి రావడం ఇదే ఫస్ట్ టైం కదండి? అవును డార్లింగ్, నీకోసమే. బాగుంది, సూపర్ అండి. ఎక్కడికి వెళ్తావే? రేయ్, చచ్చిపోయిందిరా. అయితే ఉన్నవి లాక్కో. సరే, డబ్బు కోసం, నగల కోసం ఈజీగా మనుషుల్ని చంపే కిరాతకులు వీళ్ళు. ఇలాంటి అడవిలోకి ఒక మిత్ర బృందం మంచి కిక్కిచ్చే పార్టీ చేసుకోవడానికి వస్తోంది. ఈ అడవిలో ఏం జరిగిందో చూద్దాం. కాస్త కార్ ఆపరా బాబు. ఏమైంది? ఎందుకు ఆపమంటున్నావు? మళ్ళీ చెప్తాలే, ఆపరా. ఏరా, అయిపోయిందా? పోయిందిరా. పదండ్రా. రే, ఏంట్రా? ఏదో మర్చిపోయినట్టు. ఏంట్రా, ఏం మర్చిపోయావు? మర్చిపోయావురా? ఏంటి?
గుర్తుకొచ్చింది ఏంటది? చెప్పరా జిప్ వేసుకోవడం చాలే. వెదవా. పదండ్రా, పార్టీకి లేట్ అవుతుంది కదా. పార్టీ చేసుకోవడానికి ఇక్కడైతే బాగుంటుందిరా. ఆహా సూపర్. వావ్ వాట్ ఏ ప్లేస్. వావ్ వాట్ ఏ ప్లేస్, సూపర్. వావ్ వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ సీన్. సూపర్ ప్లేస్. అటెల్లు మెల్లిగా వెళ్ళండి. వావ్ భలే పరిగెడుతున్నాయి కదా. సూపర్ గా ఉన్నాయి. ఏయ్ వావ్ సూపర్. వావ్ పార్టీకి ఇదే సూపర్ ప్లేస్. ఇక్కడే ఫిక్స్ చేయాలి. హే వావ్ వాట్ ఎ రొమాంటిక్ ప్లేస్. అబ్బా వీడి కొట్టేస్తాడు కదరా ఛాన్స్. హే అర్ని Hey, come on. వరి చందు ఇటు చూడరా. ఆహా ఏమి ఛాన్స్ రా. నేను పడిపోతే ఎవరు పట్టుకుంటారో చూద్దాం. అబ్బో అబ్బో అని అలా ఇలా అంటే నమ్మేసి పట్టుకుంటామా? ఏయ్ ఏంట్రా సెల్ తీసావు? ఇది సెల్లు. అన్నీ బాగుంటే దీని మాటలు చెల్లు. కానీ ఇప్పుడు సిగ్నల్ నిల్లు, అమౌంట్ నిల్లు, ఛార్జింగు నిల్లు, కానీ బిల్లు చూస్తే ఫుల్. అదేలా? ఇది ప్రీపెయిడ్ కాదమ్మా, పోస్ట్ పెయిడ్. అబ్బబ్బబ్బబ్బా నువ్వు సూపర్ రా. వా. హాయ్ రేఖ, హాయ్. గుడ్ మార్నింగ్. అడవి బాగుంది కదా? సొల్లాపి స్టోరీ చెప్పు. అంటే రేఖ, అది
నేను నీ లవ్ చేస్తున్నా. ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? చాలా పాతదే, ఎన్నో రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నాను, కానీ ఈరోజు చెప్తున్నా. కానీ నేను నిన్ను ప్రేమించట్లేదు. ఏయ్, ఏంట్రా అంత ఈజీగా నేసావు? నేను నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. నిన్నటి వరకు నన్ను ప్రేమించినట్లే ఉన్నావు కదా, ఇప్పుడేంటి సడన్ గా? నేను నిన్ను ప్రేమించానా? నీకేనా పిచ్చారా? కాస్త క్లోజ్ గా ఉన్నంత మాత్రాన లవ్వేనా అది? కాస్త అంటే నాతో సినిమాకి వచ్చావు, పార్క్ వచ్చావు, ఐస్ క్రీమ్ పార్లర్, బ్యూటీ పార్లర్, స్వీట్ షాపు, ఫ్రూట్ షాపు అని తిప్పిన షాపు తిప్పకుండా తిప్పి నా ఏటీఎం లూటీ చేసి ఇప్పుడు అడిగితే లవ్ లేదంటావా? అది కాదు అరవింద్, అది జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే. హోవా, అది ఫ్రెండ్షిప్ అంటే ఇచ్చిపుచ్చుకోవడం, కష్ట నష్టాలు పంచుకోవడం, అంతేకాని ఇలా జేబులు లూటీ చేయడం కాదు. రేయ్, పోరా. రేఖ, నిన్ను వదలను, నీ ప్రేమని వదలను. నువ్వు నోర్మల్. లా 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 లా. రేఖ, హాయ్. హాయ్. ఐ లవ్ యూ రేఖ. ఎందుకు అలా అనిపించింది? అంటే కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే. మరి కళ్ళు పీకేస్తే? రేఖ, మన ప్రేమను అలా ఎగతాళి చేయకే. మన ప్రేమ? నేనెప్పుడు చెప్పాను నేను ప్రేమించానని? అదేంటి రేఖ, నువ్వెప్పుడు నాతో వస్తావు, నా బైక్లో వస్తావు, నా రూమ్కి వస్తావు, నా మీద చేతులేస్తావు, కాళ్ళు వేస్తావు, నేను వేసినా ఏమీ అనవు. ఇప్పుడు ఏమీ లేదంటే ఎలా? ఎందుకు లేదు? ఫ్రెండ్షిప్ ఉందిగా. ఫ్రెండ్షిప్పా? వీడేంటి ఏమితో? బైక్లో వెనక సీట్లో అటువైపు ఒక కాలు ఇటువైపు ఒక కాలు వేసి కూర్చొని నడుము చుట్టూ చేతులు వేసి గుండెలు వీపుకు ఆనించి భుజాలపై తల వాల్చి హత్తుకొని 100 కిలోమీటర్ల స్పీడ్తో పోతూ ఉంటే నీకు ఫ్రెండ్షిప్లా ఉందేమో కానీ నాకు నరనరాల్లో నవరసాలు పొంగి లావాలా మారి లవ్వు జివ్వుమని లాగుతుంటే అణుచుకోలేక అనుభవించలేక నరకం చూస్తుంటే నీకు ఫ్రెండ్షిప్లా ఉందా? ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేయాల్సిందే. నాకు చేత కాదు. నీకు జాత కాకపోతే చంపడానికైనా సిద్ధమే. ఏనుగులు వెళ్ళగలవు, నోరు మూసుకో. ఓరిని. తొందరగా వచ్చేయండి రా, ఇళ్ళకి వెళ్ళాలి. పదరా వెళ్దాం. ఏమైంది? కారు స్టార్ట్ కావట్లేదు. ఏమై ఉంటుంది? దిగి వెళ్ళి చూడుపో. ఏమైందబ్బా? ఈ కారుకి ఏమైందో ఏంటో. ఏమైంది అరవింద్? కారు పాడైంది. ఏం కారు తెచ్చారా? ఎప్పుడు షిట్. అరే చందు, రోడ్డు మీదకి వెళ్ళి ఏమైనా వాహనం వస్తున్నాయో చూడు, ఏదైనా హెల్ప్ తీసుకుందాం. అలాగే. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ ప్లీజ్. హలో. నీకెవడు ఆపుతారా బండి? నేను ఆపుతాను చూడు. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్. సార్ మేము సిటీ నుంచి వచ్చాం సార్. అయితే ఏంటి? మా కార్ చెడిపోయింది సార్. అయితే ఏంటి? చెప్పేది పూర్తిగా వినండి సార్. విన్నా. అయితే ఏంటి? మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే మెకానిక్ని తీసుకొని వస్తాం సార్. ఇవ్వను. అయితే ఏంటి? ఇప్పుడు ఇస్తాను చూడు వీనికి జల. నన్ను కొడతావా? అయితే ఏంటి? నన్ను కొడతావా? అయితే ఏంటి? నన్ను కొడతావా? అయితే ఏంటి? నేను వెళ్ళిపోతా. అయితే ఏంటి?
రేఖ ఆ? రేఖ హ్మ్? నేను చెప్పింది ఏం చేశావు? కొత్త పిచ్చిగాడు పొద్దెరిగినట్లు ఏంట్రా ఈ గోలా? నాలో ఊహలకు ఆశలు రేపావు. ఆ ఆశలకు నువ్వే శ్వాస అయ్యావు. ఇప్పుడేమో నా శ్వాస ఆగిపోయేలా మాట్లాడుతున్నావు. ఫ్రెండ్లీగా ఉండడం కూడా తప్పేనారా? ఫ్రెండ్షిప్ కి ప్రేమకి తేడా తెలియకుండా వేల మంది యూత్ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏమంటావు? మళ్ళీ వీడేదో స్కెచ్ చేసినట్టున్నాడు. నువ్వు నాకు దక్కకపోతే నేనేం చేస్తానో నేనేమైపోతానో నాకే తెలియదు. ఫూలిష్ గా మాట్లాడుకో. పద వెళ్దాం. పదరా. హ్మ్. రా. నీ ఇష్టం. అరే మామా, అబ్బాయికి అమ్మాయికి మధ్య సంబంధాలు 3 రకాలు. ఒకటో రకం నిజమైన స్నేహితులు. వీళ్ళు ఒకరినొకరు సహాయం చేసుకుంటారు తప్ప అంతకుమించి ఏం ఆలోచించరు. రెండో రకం నిజమైన ప్రేమికులు. వీళ్ళు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. మూడో రకం నిజమైన రసికులు. వీళ్ళు ఒకరినొకరు ఇష్టపడి అనుభవించడం, వెళ్ళిపోవడం. ఈ మూడింటిలో మనకు పరిచయమైన వాళ్ళు ఏ రకానికి చెందుతారో, వాళ్ళు మన నుండి ఏం కోరుకుంటున్నారో, మనం వాళ్ళ నుండి ఏం కోరుకుంటున్నామో క్లియర్గా అర్థం చేసుకుంటే ఈ ప్రాబ్లమ్సే ఉండవు మామా. అది అర్థం కాకనే చేస్తున్నాను రా. అబ్బా నీకు చాలా విషయాలు తెలుసు. మరేమనుకుంటున్నావు నా గురించి? నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఎస్ కానీ నో కానీ ఒకటే చెప్పాలి. అడుక్క చెప్పేస్తా. నువ్వు గుడి ముందు చెప్పులు కొట్టేయడం మానేసావా లేదా? ఎరా ఎవరో లిఫ్ట్ ఇవ్వలేదా? లేదురా, ఈ రోజు కూడా ఇక్కడ ఉండాల్సిందే. సరే పదా. రండ్రా రేయ్, అసలే చీకటి. తొందరగా వచ్చి పడుకోండి. ఈ రాత్రిలో ఇక్కడ ఏమేమి వస్తాయో ఏమో. ఈ రాత్రి ఎవరు ఎవరి మీద పడతారో అబ్బా, ఏంటో. జరగవే. చందు, అరే చందు, వీడు అప్పుడే నిద్రపోయినట్టున్నాడు. ఇది అబ్బా, ఈ ఎదవ నన్ను చూసుకునివ్వట్లేదు. ఎప్పుడు నాకు సొంతం అవుతుంది? ఈ ఎదవ పానకంలో పుడకలు అడ్డుపడుతున్నాను. కారు చెడిపోవడంతో చేసేది లేక ఆ రాత్రికి అందరూ అక్కడే పడుకున్నారు. రేఖ ఎటెళ్ళింది? ఎటెళ్ళిందబ్బా ఇది? ఏంటిది ఎటెళ్ళింది? రేఖ ఏంటిది? ఎటెళ్ళింది ఈ చీకట్లో? రేఖ 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 ఎక్కడున్నావే? ఒరేయ్ లేండ్రా, రేఖ కనిపించట్లేదు. రేఖ కనిపించట్లేదా? ఏమైంది? ఏమరా అంత వెతకొచ్చాను, నాకు తెలీదు. ఏంట్రా రేఖను వెతుకుదాం.
కావాలంటే మీరే వెళ్ళండి, లేకపోతే అదే వస్తుంది. రే మీరు అసలు ఫ్రెండ్సేనారా? అది నన్ను మోసం చేయలేదా? ఏ ఎలారా వెళ్ళు. రే చందు, వీళ్ళతో మనకి మాట్లాడేంట్రా, మనం వెళ్ళి వెతుకుదాం పదా. రేఖా 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 ఎక్కడా కనిపించడం లేదే. రేఖా 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 అయ్యో రేఖా అబ్బా రే బిందు, మనం వచ్చిన ప్లేస్కి ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఏమరా దారి తప్పిపోయినట్టున్నావు. అవునే, మన పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఏంట్రా వెతకడానికి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు? సరే ఏమైందో పద చూద్దాం. రేఖా, చందు, బిందు ఎక్కడున్నారు? రేఖా ఎక్కడున్నావు? చందు, రేఖా బిందు ఎక్కడున్నారు? రేఖా ఒరేయ్, మనం దారి తప్పిపోయాం రా. అవునరా. ఏంట్రా శబ్దం? ఏం లేదులేరా, పడుకో. ఏంట్రా సౌండ్? మరి భయమవుతుందిరా. ఏం లేదు కదా. அவனை கொண்டு எழுச்சி சாம்பலாக்கி என் பகையை தீர்த்துக்கலன்னா என் பேர் சந்திரமுகியே இல்லடா.
రేయ్, ఈ డబ్బు బంగారం మొత్తం అంతా బ్యాంకులో దాచిపెట్టొద్దాంరా. అవునరా, మళ్ళీ వచ్చి కావాల్సినంత దోసుకోవచ్చు. అవునరా, ఈ అడవిలో ఎందరిని దోచుకున్నా ఎంతమందిని చంపినా అడిగేవాడే ఉండర్రా. అరే వేణు, జాగ్రత్తరా. రే పోలీసు జంపు రా. దొంగలు ఆగండ్రా దొంగల కొడకలారా. రేయ్ ఆగండ్రా. రేయ్ ఆగండ్రా. రేయ్ 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 ఆగండ్రా. రేయ్ ఆగండ్రా. ఆగండ్రా. రేయ్ ఆగండ్రా. ఆగండ్రా. రేయ్ ఆగండ్రా. రేయ్ ఆగండ్రా. ఆగండ్రా. రేయ్ ఆగండ్రా. రేయ్ మిమ్మల్ని ఆగండ్రా. రేయ్ ఆగండ్రా. రేయ్ ఆగండ్రా. ఆగండ్రా. రేయ్ ఆగండ్రా. రేయ్ ఆగండ్రా. రేయ్, వాళ్ళకి మన తడాక చూపిద్దామా? చూపిద్దాం. అయితే ఓకే. జంగిల్ మే చరచరా. జంగిల్ మే దడదడా. రేయ్ ఆగండ్రా. రేయ్ ఆగండ్రా రే. ఛ, దొంగనాయలు తప్పించుకున్నారు. ఛే, రేయ్, ఈ దొంగలు దొరికేదాకా ఆ ఎస్ఐ మనల్ని స్టేషన్కే రానివ్వడు. వీళ్ళ మనకు దొరకరు. దొరకరు. ఏంట్రా మన పరిస్థితి? జంగిల్ మే బెగ్గింగ్ అంటే చెట్ల మీద రేగుపళ్ళు జాంపళ్ళు ఉంటాయి, అవి తిందాం పదండి. సరే సరే సరే. రేఖా 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 ఎక్కడెళ్ళావే? రేఖా 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 ఎటు పోయిందో, ఏమైపోయిందో? అయ్యో రేఖా. చందు, బిందు, రేఖా రేఖా. చందు, ఏ బిందు, రేఖా, చందు, ఏ బిందు. ఏం అడవిరా ఇది, ఇంతుంది. అబ్బా, పోలీసులు రా. ఇక్కడైతే పోలీసుల నుండి సేఫ్ రా. రే ఇటేమైనా వెళ్దామా? ఇటు వెళ్దాం రారా. సరే.
ఈ దొంగలు ఎట్టుపోయారు, మాకు ఈ కష్టాలేంటో ఏం దేవుడా. రేఖా 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 ఎటు పోయావే? అమ్మా రేఖా, అమ్మా అలసిపోయాను, ఇంకా నా వల్ల కాదు. అబ్బా, ఇంకా నడవడం నా చేత కాదు. అయిపోయింది. అబ్బా, అబ్బా హాయిగా ఉంది ఇక్కడ. మెల్లిగా రారా. పదరా పద. సౌండ్ చేయకురా. సార్ సార్ వస్తావా? ఆగు, ఆగు, ఆగు. సార్ పరిపోతున్నారు సార్. పట్టుకోండి, పట్టుకోండి. ఆగండి, ఆగండి. త్వరగా రారా. ఎటుపోయారు నాయల్లో? ఎప్పుడు ఇలాగే జరుగుతోంది. అమ్మా సార్. షిట్. అమ్మా, తలనొప్పిగా ఉంది, తలనొప్పిగా ఉంది. అంతా నీ వల్ల జరిగింది. నువ్వేనా సార్ చేసింది? లేదు, నీ వల్లే. మీరిద్దరంతే. కాదు, కాదులే సార్. మేము దొరుకుతామా? వెళ్దాం పదండి. పదండి, పదండి. అమ్మా,
అబ్బా. రేయ్, నాకు ఒక అనుమానం వస్తుందిరా. రేఖను నువ్వే ఏమైనా చేసుంటావు. రేయ్ ఎదవా, అది నీ బుద్ధిరా. నాకు ముందు నుంచి నీ మీద అనుమానం ఉంది. నువ్వే ఏదన్నా చేసుంటావురా. నువ్వే కంత్రిగాడిరా. అబ్బా. హేయ్. రేయ్ పోరా, రెండు అని వదిలేస్తున్నా. అబ్బా బిందు, ఇంట్లో చెప్పకుండా మనమంతా వచ్చేసాం. మనలో ఎవరికేం జరిగినా మనమంతా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఆ రేఖ ఏమైందో, ఆ అరవిందో అవినాష్ గారు ఎటుపోయారో అంతా అయోమయంగా ఉంది. అవునరా, పెద్దవాళ్ళకి చెప్పకుండా ఎప్పుడో కానీ బయటికి వెళ్ళాను. నేను కూడా మీ మాట విని వచ్చి ఇలా చిక్కుపోయాను. పాప రేఖ ఏమైందో ఏమో. ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా? గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా. ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమ, ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ యువమ్మా. నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం. ఉంది నడిరే అన్నది సంధ్యా సమయం. ఏ క్షణాన ఎలాగా మారును ప్రేమించే హృదయం. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజాన్నది ఒకటే అగ్నిగుణం. బింబమే అస్తమించనిది మేలుకోని కల కోసం. కళ్ళు మూసుకుని కలవరించెని కంటి పాప పాపం. రేగి చాటు స్వప్నం కోసం ఆలాపనాగేనా? పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా? కంటి పాప కల అడిగిందని నిదురించెను నయనం. ఏ క్షణాన ఎలాగా మారును ప్రేమించే హృదయం. ప్రసాద్, తిప్పలు తప్ప తిండి లేదురా. అంతే సార్. నీళ్ళు కూడా లేవు దీంట్లో. సార్ కాళ్ళు లాగుతున్నాయి సార్. అడిగంత తిరిగితే కాళ్ళ నొప్పులు కాక ఇంకేమొస్తాయి? అమ్మా. రా కూర్చో.
ఎవరయ్యా మీరు? ఇక్కడ ఎందుకున్నారు? సార్ మేము సిటీ నుంచి వచ్చాం సార్. మా ఫ్రెండ్స్ మిస్ అయిపోయారు సార్. ఇంత డీప్ ఫారెస్ట్ లోకి ఎందుకు వచ్చారు మీరు? అది సండే వీకెండ్ పార్టీ చేసుకుందామని వచ్చాం సార్. బుద్ధి లేదు. తల్లిదండ్రులు చెప్పకుండా నైట్ పార్టీలు, వీకెండ్ పార్టీలు, క్యాంపులు వేసుకోవడము, లేని కష్టాలు కొని తెచ్చుకోవడం వ్యాసనైపోయింది. సార్ మీరే ఎలాగైనా సాయం చేయండి సార్. ఒరే పిచ్చోడా, మీరే కాదు మేము కూడా ఈ అడవిలో దారి తప్పిపోయి తిరుగుతా ఉన్నాం. ఇక చేసేదేముంది? మేము దొంగల కోసం, మీరు ఫ్రెండ్స్ కోసం కలిసి తిరుగుదాం. పదండి. పదండి పోదాం. అమ్మా ఎవరా మీరు? అన్నా, మా ఫ్రెండ్స్ మేము ఫారెస్ట్కి వచ్చాము. మా ఫ్రెండ్స్ ముగ్గురు మిస్ అయ్యారన్నా. ఏయ్ డోంట్ వరీ, మేము ఉన్నాంగా హెల్ప్ చేయడానికి. మీకేం కావాలన్నా చేస్తాం. ఈ అడివంతా మా సొంతం. మాతో పదండి. అబ్బా ఏమున్నావే. మీ ఇద్దరు సేఫ్గా ఉండాలంటే మా ఇద్దరి మధ్య పడుకోండి. అమ్మా ఈరోజు ఎలాగైనా దీని పని పట్టాలి. వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్నులెగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయనాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన. కసిగా 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 నిన్ను ఖండించేసి పోగా కాళ్ళ రాచి నేడు నీ కథ ముగించేసి పోగా వచ్చింది 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 రా. ఎడారిలో ఓయాసిస్ అంటే ఇదే మరి. చందు, అదిగో మన వాళ్ళు. చందు, మీకు ఎక్కడైనా రేఖ కనిపించిందా? లేదురా, తిరిగి తిరిగి ప్రాణం పోతోంది. మేమే ప్రేమ ప్రేమ అని రేఖను వేధించాంరా. మీరు వేధించడం వల్ల వెళ్ళిపోయిందా లేక వేరే ఏదైనా జరిగిందా అర్థం కాలేదురా. అన్నీ తేల్చడానికి అందరికీ అయిన వారము మేమున్నాముగా. మీ దొంగలు మీరే పట్టుకోలేకపోయారు, మా రేఖను పట్టుకుంటారు. ఏయ్ ఆపు! పోలీస్ అంటే ఏమనుకున్నావురా? ఏయ్ పుట్టలో దూరిన పాములనైనా కానీ పట్టుకొస్తాం. అంటే మనం పాములు పట్టేవాళ్ళమా? దొంగలంటే గుర్తుకొచ్చింది. ఇక్కడ కొంత దూరంలో మాకు ఇద్దరు దొంగ నాయలు కలిశారు. వాళ్ళు మాపై అటాక్ చేస్తే కాంచన వచ్చి మమ్మల్ని తప్పించింది. వాళ్ళే మీ దొంగలేమోనని నాకు అనుమానంగా ఉంది. ఈ దొంగ నాయుడు కరెక్టేలే గాని ఆ కాంచన ఎవరు? ఈ కొత్త క్యారెక్టరు ఎవరో ఉన్నట్టుండొచ్చి మమ్మల్ని కాపాడింది. లేకుంటే ఇక మా పని అంతే. కాంచన
సరే పదండి. రే, ఆ దయ్యమేదో రకరకాలుగా వేధిస్తుందిరా. ఈసారి ఏ రూపంలో వస్తుందని భయంగా ఉందిరా. అదేం లేదులేరా, డోంట్ వరీ. అరే అమ్మాయి, ఆ? ఆ. ఏయ్ అరే ఫిగర్ మస్తురా అమ్మా. ఏయ్ ఏ బ్యూటీ, బాలేగున్నావే. ఎవరు నువ్వు? ముద్దుగా బుద్దుగా ఉన్నావు. మా ముద్దు తీరుస్తావా? ఇలా ఎంతమందిని అనుభవించారా? అబే ఎవరు లేదు, నువ్వే ఫస్ట్ రా. రేఖా, ఏమైంది రేఖా? రేఖా, 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 ఏమైంది రేఖా? ఏమైంది? ఏమైంది రేఖ? రేఖా చెప్పు రేఖా, ఏమైంది? నేను తప్పు చేశాను. నేను తప్పు చేశాను. నన్ను వదిలేయండి. ఏం తప్పు? నువ్వు తప్పు చేయడం ఏంటి? నేను ఎవరితోనైనా క్లోజ్ గా ఉండటం, అందరిపై చేతులేసి మాట్లాడటం తప్పైపోయింది. అలా ఉండడం వల్ల మీ ఇద్దరు నా మీద ప్రేమ పెంచుకున్నారు. అలాగే ఈ అడవిలోకి వచ్చాక ఇద్దరు వ్యక్తులు కలిశారు. వారితో కూడా క్లోజ్ అయ్యాను. వారు అది ఏదోలా భావించి ఒక రోజు నన్ను ఎత్తుకుపోయి పాడు చేశారు. రేఖ, ఇక నా జీవితం ఇంతే. నేను ఇక్కడే ఉండి ఇక్కడే చనిపోతాను. నన్ను వదిలి మీరు వెళ్ళండి. రేఖ, ఏం మాట్లాడుతున్నావు రేఖ? నిన్ను తప్పుగా అర్థం చేసుకోవడం కూడా మా తప్పే. వాళ్ళు దోచుకున్నది తుచ్చమైన నీ శరీరాన్ని మాత్రమే కానీ స్వచ్ఛమైన నీ మనసు నాకే సొంతం. నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, మహారాణిలా చూసుకుంటాను. రేఖ, లే రేఖ, వెళ్దాం. ఆకలిగా ఉంది అరవింద్. రేఖ, రేఖ దక్కలేదని బాధగా ఉందా? లేదు బిందు. రేఖ అన్ని విధాలుగా బాగున్నప్పుడు ఇద్దరం ప్రేమించాం. కానీ నేను ఆమె జీవితం చెడిపోయిందని తెలిసినప్పుడు ఒక క్షణం ఆలోచించాను. కానీ అరవింద్ ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు. నా ప్రేమ కంటే వాడి ప్రేమే గొప్పది. అందుకే ఆమె వాడికే దక్కాలి. నువ్వు ఫ్రెండ్విరా. అదేమొస్తుందేమోరా. ఏం భయం లేదులేరా, ధైర్యంగా రా. ఏమండి? ఆ శబ్దం ఏంట్రా? ఏయ్, ఎవర్రా నువ్వు? నీ అంతు చూస్తావు, రారా ముందుకే. నేను ఇక్కడున్నానండి, రండి. నువ్వు నన్నేం చెయ్యలేవురా. మీరెవరు? మమ్మల్ని ఎందుకు టార్చర్ చేస్తున్నారు? మేమేం చేయాలి? మీరు ఈ అడవి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మీకోసం వెతుకుతున్న పోలీసులకి లొంగిపోవాలి. అరే, పోలీసులు కనపడితే లొంగిపోదాం రా. అలాగేరా. సార్ 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 ఇదిగో దొంగలు. సార్, రేయ్,
ఆగండి. మామూలుగా పోలీసులను చూస్తే దొంగలు పారిపోతారు. అలాంటిది దొంగలే పోలీసులను పిలుస్తున్నారంటే వాళ్ళేదో స్కెచ్ చేసినట్లే. కాబట్టి మనం జప్ జిలాని. పరిగెత్తండి, పరిగెత్తండి రోయ్, పరిగెత్తండి. సార్ 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 ఆగండి సార్ ఏయ్, సార్ దొంగలు పోలీసులు వెంబడించడం ఆగండి సార్ 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 ఆగండి సార్ ఆగండి సార్ సార్ ఆగండి సార్ 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 ఆగండి సార్ ఆగండి సార్ 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 రేయ్ రండ్రా, మీ కర్మ. అబ్బా సార్ సార్ చెప్పేది రండి సార్ నేను చెప్పేది రండి సార్ 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 రేఖ జోలికి వస్తావరా? రేఖ జోలికి వస్తావరా? రేఖ జోలికి వస్తావరా? నీ అబ్బరే చెప్పేది రండి సార్ కొట్టకండి సార్ రేఖ జోలికి వస్తావరా? కొట్టకండి ఏయ్, కొట్టకండి సార్ నీ సార్ మేము లొంగిపోవడానికి వచ్చాం సార్ చూడు ఆపండి. సార్ లొంగిపోవడానికి వచ్చాం సార్ మేము సార్ నేను లొంగిపోవడానికి వచ్చాం సార్ మీరు లొంగిపోవడానికే వచ్చారని నాకు తెలుసురా. ఏం తెలుసో ఏమో సార్ అక్కడ ఆ మాదర కొట్టింది, ఇక్కడ వీళ్ళు చావు కొడుతున్నారు. మీరు వదలండి సార్, చంపేస్తా నా కొడుకుల్ని. ఆమె ఎవరామె? ఇంకెవరు? క్షుద్రముఖే. అదిగో వస్తుంది. మళ్ళీ వచ్చిందిరా. నేను దెయ్యాన్ని కాదు, క్షుద్రముఖిని కాదు. నా పేరు చందన. మరెందుకు ఇక్కడికి వచ్చావు? నా భర్తతో ఆనందంగా గడపడానికి ఈ అడవికొచ్చినప్పుడు ఈ దొంగ వెధవలు నగల కోసం నా భర్తను చంపి నన్ను చంపబోయారు. అయితే నువ్వు చావలేదా? నేను చచ్చినట్టు నటించి మీ నుంచి తప్పించుకుని మిమ్మల్ని ఈ అడవి నుంచి వెళ్ళగొట్టడానికి నేను చంద్రముఖి, కాంచన, అరుంధతి వేషాలు వేశాను. అయితే ఈ జంగిల్ మీద దడదడకంత నువ్వే కారణం అన్నమాట. ఆమె కాదు, మీరు కూడా. అమ్మాయిలు కూడా పెద్ద పెద్ద చదువులు చదవచ్చు, ఉద్యోగాలు చేయవచ్చు. కానీ ఫారిన్ కంట్రీస్లో లాగా మగవాళ్లతో అతి చనువుగా ఉండడం, ఆడామొగా స్నేహాలు ఎక్కువైపోవడము, ఇక వీకెండ్ పార్టీలు, పబ్బులు, క్లబ్బులు మన సంస్కృతిని, మన పిల్లల్ని నాశనం చేస్తున్నాయి. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. వస్తామునండి సార్. పదరా. Come on. అబ్బాయిలు అమ్మాయిలు స్వేచ్ఛగా ఉండాలి, కానీ ఆ స్వేచ్ఛ హద్దులు దాటకూడదు. కష్టాలు కొని తెచ్చుకోకూడదు, అవమానాల పాలు కాకూడదు. అదే మా ఆకాంక్ష. సర్వే జన సుఖినో భవంతు.